నిన్ను నీ కొడుకుని ఒకే సెల్లో పెడతాం, ఊచలు లెక్క పెట్టుకోండి, ఇద్దరు కూడా సార్ కలిసి జాయింట్గా ఊచలు లెక్క పెట్టుకోండి, సిద్ధంగా ఉండండి. ధన్యవాదాలు. నేను ఛాలెంజ్ చేశా, స్వర్ణముఖి నదిలో 9 ఎకరాలు కబ్జా ఆధారాలతో సహా ప్రూవ్ అయింది. రమ్మనండి, ఇప్పుడు రమ్మనండి, మాట్లాడమనండి. ఇప్పుడు నేను మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా, దమ్ముంటే పెట్టమనండి ప్రెస్ మీట్. ఇప్పుడు నా తర్వాత నేను 9 ఎకరాలు కబ్జా చేయలేదని చెప్పమనండి. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ దళిత బిడ్డ పవన్, నువ్వు నీ కొడుకు కిడ్నాప్ చేయించి చిత్తగొట్టినటువంటి వ్యవహారం, అనిల్ రెడ్డి నీవాడు కాదా? జగ్గారెడ్డి నీ మనిషి కాదా? చెప్పమనండి బొమ్మన్న వచ్చి. మేము ఇవాళ మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాటకి కూడా పక్కా ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడూ కూడా నిజాలు మాట్లాడండి, ప్రజలకి వాస్తవాలు తెలియజేయండి అని చెప్తారు. కాబట్టి ఈ రోజున స్ట్రైట్గా ఒకే క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఒక జెరాక్స్ షాప్ యజమాని, రమ్మనండి బొమ్మని, అతని ఆస్తులు, అతని సంపాదన ఏంటి, అతను చేసినటువంటి వ్యాపారం ఏంటి, ఒక ఫోటోస్టాట్ మెషిన్ పెట్టుకుని వ్యాపారం చేస్తే వాళ్ళు ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఏ రకంగా సంపాదించాడు? క్వశ్చన్ నెంబర్ 1. అతను టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా ఉన్నప్పుడు 21 ఆస్తులు లిస్టు మొత్తం మా దగ్గర ఉంది, ఏ రకంగా సంపాదించాడు? క్వశ్చన్ నెంబర్ 2 జవాబు చెప్పమనండి. స్వర్ణముఖి నదిలో సర్వే నంబర్ 479 9 ఎకరాలు కబ్జా చేసి గోడ కట్టుకున్నాడా లేదా? పదండి వెళ్దాం, ఇప్పుడే రమ్మనండి, వస్తా ఆ సైట్లోకి. బొమ్మను రమ్మనండి, దమ్ముంటే నేను ఆ సైట్లోకి వెళ్తా. ఇప్పుడు వస్తానని చెప్పనండి, నేను కూడా వస్తా. మట్టితో మొత్తం కూడా దాన్ని పూర్తి చేసి, నదిని పూడ్చి గోడ కట్టిన విషయాన్ని ఇప్పుడే రుజువు చేస్తా. బొమ్మనికి ధైర్యం ఉంటే రమ్మనండి. చంద్రమౌళీశ్వర్ రెడ్డి వెనకున్నది బొమ్మన 35,000 ఓట్లు ఎలక్షన్ కమిషన్ నిర్ధారించింది. ఇది నిజం అవునా కాదా? ఇవాళ నేను మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట తిరుపతి పట్టణంలో టీడీఆర్ స్కామ్, బాండ్ స్కామ్ జరిగిందా లేదా? కాబట్టి ఇవాళ నేను లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క అంశానికి కూడా నేను పూర్తి ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా, ఛాలెంజ్ చేస్తూ ఉన్నా కరుణాకర్ రెడ్డిని. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఖచ్చితంగా అనుమానమే అక్కర్లా. కౌంట్ డౌన్ మొదలైంది, భూమునికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని టీటీడీ నిబంధన విధించినప్పటికీ ఈరోజు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుర్తించారు. మీ అరాచకం వెళ్తుంది, పోలీసు రాజ్యం వెళ్తుంది. మరోవైపు పులివెందుల్లో ఓట్లన్నీ తొలగించారు. 2029లో జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారంటే పెద్ద ఎత్తున. ఇప్పుడు ఒకటి, తిరుమల కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు అనేది అది మనందరం పాటించాల్సిన నిబంధన. దాన్ని వైలేట్ చేస్తే దానికి తగ్గట్టే దానిపైన చర్యలు ఉంటాయి. రెండోది, ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని గారు ఎవరు నియమించారండి ఆవిడని? ఎవరు ప్రభుత్వ హయాంలో ఆవిడ ఎలక్షన్ కమిషనర్గా నియమింపబడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలోనే కదా. ఇవాళ నీలం సహాని గారి ఆధ్వర్యంలోనే ఎన్నికలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వెళ్ళి చెప్పమనండి, వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెళ్ళి నీలం సహాని గారిని అడగమనండి. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోరాడుతూ ఉంది. గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ మా పరిపాలన చేస్తూ ఉన్నాం. మొన్న కడప జిల్లాలో మా మహానాడు అద్భుతమైన విజయం సాధించింది. ఇదేదో మా గడ్డ, కడప మా అడ్డ అని చాలా డైలాగులు కొడతారు కదా, అటువంటి కడపలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మహానాడు జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈవెన్ పులివెందుల్లో కూడా మేము చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలే మమ్మల్ని వాళ్ళు ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. రేపు ఎన్నికల్లో ఫలితాలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు మేము నిజంగా ఆ రోజున కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో
నామినేషన్ వేయకుండా అడ్డం పడ్డారండి. నామినేషన్లు వేయనివ్వలేదు.